ఆ నోవా గారితో మాట్లాడినప్పుడు ఆయన వయసు ఎంతట? 500 ఏళ్ళు. నేను ఏం చేస్తానండి, నా వల్ల కాదు, నా పని అయిపోయిందండి. పిల్లలు పుట్టారు, కోడలు వచ్చారు, నా పని అయిపోయింది అని అనగలిగాడా? మరి ఏం చేశాడు? వాడు కట్టాడా, కుటుంబాన్ని కట్టాడా? వాడు దేవుడు మాట అంటే నువ్వు కుటుంబాన్ని కట్టినట్టే. దేవుడు సోదరాలే. ఆ కుటుంబం ఎంతమంది అయ్యారు ఇప్పుడు? ప్రపంచ దేశాలు 800 కోట్ల మంది అయ్యారు. ఇది ఎవరి కుటుంబం? నోవా గారి కుటుంబం. అది ఎన్ని రకాలుగా ఎన్ని అనుకున్నా అది మార్చలేరు కదా. సృష్టికర్తని దేవుడు మార్చలేరు కదా. నువ్వు ఎక్కడ మార్చుకోవచ్చు. మళ్ళీ కుబ్బరా పెట్టచ్చు, సుబ్బరా పెట్టచ్చు, ఆధారా పెట్టుకోవచ్చు. కానీ అక్కడ మాత్రం సృష్టికర్తని దేవుడు ఒక శక్తివంతుడు, ఆయన ఒక్కడే. నువ్వు మార్చినంత మాత్రం మారిపోవడానికి నరుడు కాదు, మహోన్నతుడు దేవుడు. దేవుడు మార్చేవాడు ఈ భూలోకంలో ఎవడు లేడు. దేవుడికి విరోధంగా రూపబడిన ఆయుధం వర్గాలు లేదు. దేవుడికి వ్యతిరేకంగా మాట్లాడితే ఏది కూడా నెరవేర్పు జరగలేదు. ఆయన మాటే సత్యం. ఆ సత్యాన్ని కొట్టివేయబడ్డాడు ఎవడు లేడు.